యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జీఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కీర్తనను పాడుచుండగా దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో మన హృదయంలో కుమ్మరించు. ఓ ఆయన మార్గములకు కనిపెడదాం. యేసే నా మార్గము, యేసే నా జీవము, యేసే నా కాదరము. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. యేసే నా మార్గము, యేసే నా జీవము, యేసే నా కాదరము. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. ఆయన మన పాపమంతా కడిగి వేసి నూతన జీవితం మనకిచ్చాడు కదా, నెమ్మది కలిగి ఆయన స్తుతించుదామా. పాపము కడిగేను, గాయాలు మార్పేను, బ్రతుకంతా మార్చేనుగా, ఓ నిత్య జీవము నిచ్చెనుగా. పాపము కడిగేను, గాయాలు మార్పేను, బ్రతుకంతా మార్చేనుగా, నిత్య జీవము నిచ్చెనుగా. కలిగేను నెమ్మది నా జీవితాన, ఇది నాకు భాగ్యము గదా. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. యేసే నా మార్గము, యేసే నా జీవము, యేసే నా కాదరము. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. మన ప్రతి భయమును తీర్చి ఉన్నాడు, మన దిగుల నుంచి మనల్ని విడిపించి ఉన్నాడు. మన చింతలన్నీ బాపే దేవుడు, పరలోకపు దేవుడు మనకు స్నేహితుడిగా మారిపోయాడు. ఆమేన్. భయములు తీర్చేను, విడుదలనిచ్చేను, చింతలు బాపెనులే, ఓ నన్ను వింతగా మార్చెనులే. భయములు తీర్చేను, విడుదలనిచ్చేను, చింతలు బాపెనులే, ఓ నన్ను వింతగా మార్చెనులే. స్నేహితుడాయను పరలోక దేవుడు, విడువక సాగెదను. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. యేసే నా మార్గము, యేసే నా జీవము, యేసే నా కాదరము. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే నా మదిలో నా సంతోషమే. తన పరిశుద్ధ రక్తమును శిలువలో కార్చున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మన స్వస్థత కలుగుతున్నాడు. తన జాలి, తన కనికరం, రక్తము గార్చెను, స్వస్థతనిచ్చెను, కన్నీరు తుడిచెనుగా, నాపై జాలిని చూపెనుగా. రక్తము గార్చెను, స్వస్థతనిచ్చెను, కన్నీరు తుడిచెనుగా, నాపై జాలిని చూపెనుగా.
కాచి నడుపును, నా తోడ నుండు భయమేల నాకిలలో. ఓ ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. ఓ ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. యేసే నా మార్గము, యేసే నా జీవము, యేసే నా కాదరము. ఓ ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. ఓ ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. నాలో ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. నాలో ఆనందమానందం గురి మదిలో నా సంతోషమే. నాలో ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. ఓ నా మదిలో నా సంతోషమే. ఓ నా మదిలో నా సంతోషమే. ఓ నా మదిలో నా సంతోషమే. ఏం చేశారట వాళ్ళు? ఎందుకు అంత పెద్ద మాట అన్నాడు దేవుడు వారిని అంటే 18వ వచనం రాయబడింది, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసను? అవిధేయులైన వారిని గూర్చే కదా. అవిధేయులైన వారిని గూర్చే కదా. వాళ్ళు ఏం చేసి వారు దేవునికి అవిధేయులైరి. ఒకటే మాట, దట్ ఈస్ ఒబేయిడ్ గాడ్. వారు దేవునికి అవిధేయులైరారు. వారు విధేయత చూపలేదు. అవిధేయత భయంకరమైన పాపం. అది అర్థం కాదు మనకి. ఎక్కడ అవిధేయత చూపిస్తున్నా దేవునికి 40 సంవత్సరాల దగ్గర సేవ చేయబట్టి నేను 40 సంవత్సరాలు. ఇప్పటికి కూడా ఆయన నాకు అర్థం కాలే. ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు. ఆయన మహోన్నతుడు, సర్వాధికారి. ఆయన అర్థం చేసుకోవడానికి 40 సంవత్సరాలు కొంచెం ఒక 100లో ఒక 10% అర్థమైంది నాకు. 10%. 100కి 10% అర్థమైంది. ఆయన 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 ఎప్పుడు కోపగిస్తాడు, ఎప్పుడు సంతోషిస్తాడు, ఏ విషయంలో, నా విషయంలో దేంట్లో సంతోషిస్తున్నాడు, ఏం చేస్తే ఆయన కోపం వస్తుంది, ఏం చేస్తే ఆయనకి ఇష్టం, ఆయన ఎట్లా సంతోషపెట్టాలా, ఏ రోజు ఏ విధంగా కోపగిస్తాడు, ఈ కార్యం చేస్తే ఆయనకి ఇష్టమా, ఈ పని చేస్తే ఆయనకి ఇష్టమా, ఈ ఆలయం కడితే ఆయనకి ఇష్టమా, ఈ ప్లాట్ కొంటే ఆయనకి ఇష్టమా, ఆ సువార్త చేస్తే ఆయనకి ఇష్టమో లేదు, ఆ ఊరికి పోవటం ఇష్టమా, ఆయనకి ఇష్టమని ఏమిటి, ఏ విధంగా ఆయనను సంతోషపెట్టాలి, ఆయన ఏ విధంగా అర్థం చేసుకోవాలా, ఆయన అర్థం కాడు. ఆయన మనకు అంత సులువుగా అర్థం కాడు. చాలామంది అంటున్నారు, అయ్యా పెళ్ళయి నాకు 20 సంవత్సరాలు అయింది ఇప్పటికి, కానీ నా భర్త ఏంటో అసలు ఇంతవరకు నాకు అర్థం అవుతలేదు అంటాం. నా భర్త ఏంటో నాకు ఇంతవరకు, ఆయన మనసు ఏంటో, ఆయన కథ ఏంటో, ఆయన మాటలేంటో, ఆయన చూపులేంటో, ఆయన కోపం ఏంటో, ఆయన అలుగుడేంటో నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. ఆయన మనసు ఏంటో అర్థం చే, నీ భర్త మనసే నీకు అర్థమవుతలేదే. ఆయన మనసు అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టం. మీరు క్రీస్తు యేసు మనసు కలిగి ఉండండి. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. అబ్బా, క్రీస్తు యేసు మనసును అర్థం చేసుకోవడం అంత సులువైనది కాదని నా చిన్న అనుభవంలో నేను అనుకుంటున్నా. మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పటికీ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, హెల్ప్ మీ టు అండర్స్టాండ్ యు లార్డ్. నేను అర్థం చేసుకునే కృప దయచేయి. నేను ఎట్లా అర్థం చేసుకోవాలి నాకు అర్థమవుతలేదు ప్రభువా. నిన్ను తెలుసుకునే కృప నాకు దయచేయి. రోజు ప్రార్థన చేస్తాను నేను, నిన్ను తెలుసుకునే కృప దయచేయి. నువ్వు నాకు అర్థమైతలేవు ప్రభువా, నువ్వు నాకు అర్థం కావట్లేవు. 40 సంవత్సరాల నుంచి ఇదే ప్రార్థన.
కొంచెం అర్థమైంది. కొంచెం. మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అవిధేయత చేత వారు పడిపోయారు. వారి అవిధేయులై పడిపోయి విశ్రాంతిలో ప్రవేశించకుండా తమ యొక్క కృపను పోగొట్టుకొనిరి. అవిధేయత భయంకరమైన పాపం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయత చూపినారు. దేవుడు చెప్పిన పని ఒక్కటి కూడా పని చేయలేదట. దేవునికి ఇష్టమైన దాన్ని ఒక్కటి కూడా వారు అనుసరించలే. ఒక్క విషయంలో కూడా వారు దేవునికి లోబడలే. ఒక్క విషయంలో కూడా వారు దేవుని సంతోషపెట్టలే. ఒక యెహోషువ, కాలేబు, వాళ్ళిద్దరు తప్ప అందరూ తప్పారట. మిక్కిలి ప్రియమైన వారలారా, దేవునికి విధేయత చూపారు దేవుని యొక్క ప్రవక్తలందరూ. అబ్రహాము దేవునికి విధేయత చూపాను అని బైబిల్లో రాయబడింది. ఆయన దేవునికి భయపడ్డాడట. దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపినాడు. వెళ్ళు ఇక్కడి నుండి, ఈ నీ సొంత జనాంగమును విడిచిపెట్టి వెళ్ళిపో, నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా అని చెప్పాడట. వెంటనే ఆయన దేవుని మాటకు లోబడి ఆ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆయన మామూలు నిర్ణయం అది. సొంత జనాంగమును విడిచిపెట్టేసి, సొంత ఊరోళ్ళు పెట్టేసి తెలియని దేశానికి వెళ్ళిపోయి అక్కడ నివాసం చేయటం అంటే ఏమన్నా మాటలేనా? వాళ్ళు ఒక్కడి పోయినా బాగుండు, 4 సన్యాసిలాగా. అట్లా కాదు కదా. ఆయనకు భార్య ఉంది, ఆయనకు తమ్ముడు ఉన్నాడు, మరి ఆయనకు జీతగాళ్ళు ఉన్నారు, పెద్ద ఆస్తి ఉంది. మొత్తం అందరు తీసుకొని పోవాలి. ఎంత పెద్ద నిర్ణయం అది. కానీ దేవుని మాటకు లోబడెను. అందుకే ఆయన అనేక జనములకు తండ్రి అయ్యాడట. ప్రపంచమంతా అబ్రహాము మాకు తండ్రి. అబ్రహాం లేకుండా సువార్త లేదు, అబ్రహాం లేకుండా వాక్యం లేదు. విశ్వాసులకు అబ్రహాము తండ్రి ఆయను. ఎందుకు? విధేయుడు. ఆయన దేవునికి విధేయత చూపినందువల్ల తండ్రిగా మారాడు. యేసుక్రీస్తునికే మహిమ. కనుక దేవుని ప్రవక్తలంతా విధేయత చూపిన వారే. మోషేకు చెప్పాడు, వెళ్ళు, నేను చెప్పిన అని చేయను. అక్కడ ప్రభు నాకు భయం, నాయన నేను నత్తోని ప్రభు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి కొంతసేపు నాకు రాదు నా మాట్లాడదు అతిరతి మాట్లాడుతా ప్రభు నాకు, కనుక నేను పోలేను, ఇంకెవరిని పంపుకో ప్రభు. నువ్వే పోవాలి. మంచిది, పోతా. ఇదిగో నీకు చేతికి ఒక కర్ర ఇస్తాను, ఈ కర్రతో అద్భుతాలు చేయిపో. మంచిది ప్రభు. ఆయనకి ఇష్టమన్నా లేకపోయినా వెళ్ళిపోయాడు. దేవుని మాటకు విధేయత చూపినాడట. ఈరోజు వరకు కూడా మనము ఈరోజు వరకు ఇశ్రాయేలు చరిత్ర ఉన్నది. ధర్మశాస్త్రం వచ్చింది బయటికి, ఆజ్ఞలు వచ్చాయి. ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఎందుకంటే అలాంటి ప్రవక్త పుట్టలేదట ఇంతవరకు. ఎందుకంటే దేవుని వాక్యం, దేవుని మాటకు ఆయన విధేయత చూపినాడు. సమూయేలు గొప్ప ప్రవక్త, కానీ ఆయన సమూయేలు అనే మాటకు అర్థం తెలుసా? దేవుని మాట వినువాడు. దేవుని మాటను వినువాడు, హర్డ్ ఆఫ్ గాడ్. సమూయేలు అనగా దేవుని మాట వినేవాడు. ఆయన చిన్నతనం దేవుని మాట వినటం మొదలుపెట్టినట. చిన్నప్పుడే ఆలయంలో వదిలిపెట్టిపోయింది వాళ్ళమ్మ. అప్పటి నుండి దేవుని మాట వింటున్నాడు. సమూయేలుతో మాట్లాడుతాడు దేవుడు. చిన్నవాడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. చిన్నవాడైన సమూయేలుతో ఆలయంలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన చెప్పిన దానికి అంతా తలకాయ ఊపుతాడట సమూయేలు. చిన్నవాడు పెద్దోళ్ళతో మాట్లాడే ఎవరితో మాట్లాడుతాడు దేవుడు? చిన్న పిల్లవానితో ఎందుకు? అతను వింటాడని తెలుసు దేవునికి. అతను దేవుని మాట వినువాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు అనుకుంటున్నారు మీరు? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? చిన్నపిల్లలతో కూడా మాట్లాడు, వినే వాళ్ళతో మాట్లాడతాడు. చిన్నపిల్లలు వింటే చిన్నపిల్లలతో మాట్లాడతాడు, పెద్ద పిల్లలు వింటే పెద్దవాళ్ళతో మాట్లాడతాడు. కానీ వినేవాళ్ళు కావాలి దేవుడు. చిన్నపిల్లలు అందరూ వినరు దేవుని మాట. ఏమనుకుంటారు మీరు? వాళ్ళు ఎవరి మాట వినరు. చాలా లోబడని పిల్లలకు శ్రమ అన్నాడు. అందుకే పిల్లలు కూడా చాలాసార్లు పిల్లలు కూడా లోబడరు. కనుక
వినువారికి చెప్పువాడు, వినుటకు వారికి శక్తి కలిగిన కొలది ఆయన వారికి బోధించెను అనుంది బైబిల్. ఆయన యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు వాక్యం బోధించాడట. ఎవరికి చెప్పాడు ఆయన వాక్యాలు? దారిలో పోయే వాళ్ళు కూర్చొని చెప్పలే, బలవంతంగా కూర్చోబెట్టే కూర్చో 10 నిమిషాలు కూర్చో వాక్యం చెప్తా అని ఆయన ఎవరికి బలవంతపు బోధ కాదు యేసుప్రభుది. యేసుప్రభుది బలవంతపు రక్షణ కాదు, యేసుక్రీస్తు బలంతో రక్షణ కాదు. ఆయన ఎవరిని బలవంతము చేయలేదు. నీకు ఇష్టమైతే, ఎవరికైనా ఇష్టమైనడలా, ఎవడైనా నన్ను వెంబడించ గోరిన ఎడలా, ఒకవేళ నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీకు విశ్రాంతినిస్తా. బలవంతంగా తీసుకురాను నేను. నువ్వు నా దగ్గరకు వస్తే, నాకు దగ్గరికి రావడం నీకు ఇష్టమైతే రా, నీకు విశ్రాంతినిస్తా. నిన్ను ముట్టుటానికి ఇష్టమైతే నేను ముట్టుతా, స్వస్థపరుస్తా. కానీ నేను బలవంతం చేయను. నువ్వు నమ్మినేడలా నీకు రక్షణ కలుగును. ఎవడు నమ్మి బాప్సం పొందితే వానికి రక్షణ. బలవంతం చేయను ఎవరిని బలవంతం చేయడట. చెట్టు పెట్టాడు మధ్యన, నీకు ఆ చెట్టు పండే తినొద్దు, తింటే మాత్రం వీటిలో ఉంటుంది సంగతి, తినకు చెప్పాడు. కానీ వాళ్ళు తినకుండా వాళ్ళని చేయలేదు. వాళ్ళని చేతులు కట్టేసి నోరు కట్టేసి ఆ చెట్టు చుట్టూ అగ్ని జ్వాల పెట్టేస్తే బాగుండేది. వాళ్ళు ఎందుకు తింటారు? అట్లా చేశాడా? బలవంతం చేయలేదు, చెప్పాడు. ఇట్లా చేస్తే ఈ పండు తింటే ఇట్లా అయితేయ్యా, తినకు బాబు, మంచిది కాదు, నా మాట విను అని చెప్పాడు. వాళ్ళు కూడా లోబడలేదు, ఆదామహవ్వలు లోబడలేదు, వద్దన పని చేశారు. కనుక బిడ్డలారా, ఇది అవిధేయత. అయితే విన్న ప్రతి వ్యక్తి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవుని మాటను విన్న ప్రతి వారు కూడా దీవించబడ్డారు. నేను అందుకని చెప్తున్నానంటే ఈ సంగతులు నాకు చాలా సంవత్సరాలు దేవుని మనసు అర్థం కాలే. ఆయన చిన్నప్పుడు నాకు చాలా రక్షణ పొందిన కొత్తలో చాలా స్పష్టంగా నాతో మాట్లాడుతుండేవాడు. దేవుడు ప్రతి విషయం చాలా స్పష్టంగా చూపిస్తుండేవాడు. నేను ఏనాడు కూడా దేవుని అర్థం చేసుకోలేదు. చాలా విషయాలు మా నాయనకి చెప్పి గంటలు చెప్పేవాడిని, మా అమ్మకి చెప్పేవాడిని, దేవుడు ఇట్లా చూపిస్తుంటే వాళ్ళు భయపడేది, వాళ్ళు నాతో మాట్లాడడానికి. ఏంటి వీటి ఇట్లా చెప్పేస్తాడని అన్ని విషయాలు బయలుపరుస్తుండేవాడు, వాళ్ళు చెప్తుండేవాడిని. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని చిత్తం ఇది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, దీనిలో నేను నిలబడి ఉండాలి అనే సంగతి నాకు తెలియదు. అది మామూలే, దాంట్లో ఉంది అనుకున్నాను నేను. నాయన మాట్లాడితే అమ్మ మాట్లాడుతుంది, స్నేహితులు మాట్లాడితే దేవుడు కూడా మాట్లాడుతాను, దాంట్లో ఉంది అని అనుకున్నా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అనే ఆ జ్ఞానం నాకు లేదు. ఇప్పుడు అర్థమైతే 40 సంవత్సరాల తర్వాత, వామ్మో, ఒక్క దర్శనం రావాలంటే ఎన్ని గంటలు ప్రార్థన చేయాలా, ఎన్ని రోజులు ప్రార్థన చేయాలా, ఒక నడిపింపు కావాలంటే ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మోకరించాలి, ఎంతకాలము దేవుని సన్నిధిలో చూడాలా, ఒక నడిపింపు రావాలంటే, ఒక గైడెన్స్ రావాలంటే, ఒక దర్శనం రావాలంటే ఇంత కష్టమా? ఇప్పుడు అర్థమవుతుంది. తెలియదు నాకు. మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, చాలా దర్శనాలు నేను ఉట్టిగానే వచ్చేటి, కానీ నేను లెక్క చేసేవాడిని కాదు. దర్శనం ఒకటి వస్తే ఇంకోటి చేసేవాడిని. తర్వాత ఏదో అయ్యేది, అరే ఎందుకు ఇట్లయింది అబ్బా, దర్శనం కూర్చుంది. ఎన్నిసార్లు అట్లయిందో నాకే తెలియదు. చాలా చిన్నప్పుడు అంతా అట్లా జరిగిపోయింది. ఒకరోజు నేను పుల్లనూరు అనే ఒక స్థలం ఉంది, ఒక ఆలయం ఉంది. అక్కడ ఆ ఆలయంలో అయ్యగారు, పెద్ద అయ్యగారు ఆలయం కట్టించాడు. ఒకరోజు ఆ ఆలయంలో 3 రోజులు ఉపవాసం ఉన్నా నేను. ఆ రోజులు ఎక్కువగా ఉపవాసం ఉంటుండేవాడిని. ఆ ఉపవాస దినములో 3వ దినమున దాదాపు నేను స్పష్టంగా యేసుప్రభుని చూచాను. ఆయన మరి నాకు కనిపించాడు, నిలబడ్డాడు ఎదురుగా. ఇక్కడ దాకా వెంట్రుకలున్నాయి, తెల్లని వస్త్రం వేసుకున్నాడు. స్పష్టంగా చూస్తున్నా, కానీ ముఖం అర్థం కావట్లే. చూస్తున్నా ఆయన అన్నాడు, కుమారుడా, నీవు నా మాటకు విధేయత చూపలేదు అన్నాడు. నేనేమన్నా తెలుసా? అవును తండ్రి,
నేను నీకు విధేయుడను కాలేదు అన్నాను. అయిపోయింది దర్శనం. లేచి ఏంటిది, రాత్రి నేనేదో చూశాను, ఏదో కుమారుడు అన్నాడు ఆయన వచ్చి, మరి నా తండ్రి నేను విధేచ్ఛ చూపలేదని చెప్పింది ఏంటి? అప్పుడు అర్థమైంది నాకు, ఓహో దేవుడు వచ్చాడా. ఎన్నో సంవత్సరాలు దేవుని యొక్క దర్శనములు నేను లెక్క చేయలే, పట్టించుకోలే, నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు, దాన్ని ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తుండేవాడు. ఒకేసారి దేవుడు నీవు నా మాటకు విధేయత చూపలేదు. అప్పుడు చదువుకుని నేను ఇప్పటికి వరకు ఆ దర్శనం నేను మర్చిపోలే. ఇక నేను అప్పటి నుంచి జాగ్రత్త పడ్డా. ఓహో నేను ఇక్కడ తప్పాను, ఇక్కడ తప్పాను, ఇక్కడ తప్పాను, ఇది చేయలే, అది చేయలే, ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉండాలా, ఇది దేవునికి ఇష్టం లేదు, ఇక్కడ లోపడలే, ఇక్కడ లోపడలేదు, ఇక్కడ లోపడలేదు, సరి చేసుకుంటున్నా, సరి చేసుకుంటున్నా, సరి చేసుకుంటున్నా, సరి చేసుకుంటున్నా, ఇదే పనులు ఉన్నాయి. ఇంకా దేవుని మాటకు లోబడలేదు నేను. మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, నేను లోబడలే, మీరు లోబడండి. నాలాగా ఉండొద్దు మీరు. మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు, మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని. నాకు తెలియక నేను అజాగ్రత్తగా ఉంటేనే, దేవుని దర్శనం విషయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అజాగ్రత్తగా ఉంటేనే, లక్ష్య పెట్టలేదు. మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, కనీసం దేవుడు కనికరించినందువలన ఇంకా కొద్ది టైం నాకు ఇచ్చాడు. ఆయన కొద్ది టైం ఇచ్చాడు. ఇప్పుడు దేవుని ప్రతి మాటకు లోబడుటకు ప్రయత్నిస్తున్నా. భయపడుతున్న, గడగడ వణికిపోతున్నా. వామ్మో దేవుడిని మాట్లాడుతున్నాడేమో, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ మనిషితో మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి విశ్వాసంతో మాట్లాడుతున్నాడేమో, ఈ విశ్వాసి ఆ మాట చెప్తుంది, ఏంటి దీంట్లో ఏమైనా అర్థం ఉందా? ప్రతి ఒక్కటి గమనిస్తున్నా, ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తున్నా. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధంగా లోపడుతున్నా, నేను ఏ విధంగా అవిధేయత చూపిస్తున్నా, మళ్ళీ దేవునికి ఏమైనా విరోధం పనులు చేస్తున్నా, ఏమైనా మళ్ళీ తప్పిపోతున్నా, దేవునికి ఇష్టం లేని పనులు ఏమైనా అవిధేయత చూపిస్తున్నానా? ఇదే పని ప్రతిరోజు. కనుక బిడ్డలారా, వారు అవిధేయత చూపి వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు. వారు విన్నారు, విని మాటకు లోబడలే. మరి మీరేం వింటున్నారు ఇప్పుడు? ఆదివారం ఏమింటారమ్మా? ఎందుకు వస్తారు? ఏమేం కార్పెట్లు వేసిండు అయ్యగారు, వెనక పరద మార్చిండా, వీళ్ళు ఎట్లా వాయిస్తారు, ఇంకేమైనా గుడి ఏమైనా బూజులు పట్టినాయా, ఎట్లా చేయాలా, డెకరేషన్ ఇటు ఈ పిల్లలు ఇటు తీసి మారితే బాగుండు. దేనికి వస్తారు? ఏం చూద్దామని వస్తారు? దేని కొరకు వస్తున్నారు? ఆలయానికి దేనికి వస్తున్నారయ్యా బాబులు? ఎందుకు వస్తున్నారు? మాట వినటానికి వస్తానరా? చూసిపోదామని వస్తానరా? ఏదో గుడి ముఖం చూసిపోదామని వస్తానరా? మాట వినటానికి వస్తున్నారా? మరి చెప్పరే, దేనికి వస్తున్నారు? మాట వినిపోదామని వస్తున్నారు. మాటే ముఖ్యం. మాట లేకపోతే ఏం చేస్తారు? వచ్చి ఎన్ని పాటలు పాడినా చివరికి ఏముండాలా? మాటలు ఉండాలా. ఎన్ని వాద్యాలు వాయించినా చివరికే ఉండాలా? దేవుని మాట ఉండాలా. దేవుని మాట లేకపోతే అంత శూన్యం. దేవుడు మాట్లాడకపోతే అంత శూన్యం ఇది. మనం ఎంత పెద్ద గుడి కట్టుకున్నా, మీరు ఎంతమంది ఉన్నా, ఇక్కడ దేవుడు మాట లేకపోతే, దేవుని మాట లేకపోతే, దేవుడు మాట్లాడకపోతే మీరు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేరు. అంతేనా? దేవుడు మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారు కనుక ఉంటున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారు కనుక మీరు వస్తున్నారు. ఒక కుర్రవాడు ఈ మధ్యన కలిసి, అయ్యా నేను గుడికి వచ్చినప్పుడల్లా డైరెక్ట్గా నాతోనే మాట్లాడతాడు దేవుడు అంటాడు వాడు. అమ్మ నా సంగతి అంతా చెప్పిండు అయ్యగారికి, ఎవరికి నా సంగతి ఎవరు చెప్పిన, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు అయ్యగారు అనుకున్నాను. అయ్యగారు నేను నాకు కొంచెం కోపం వచ్చి కొందరు గుడి కూడా రాలే, నేను ఎప్పుడు వచ్చినా నా గురించి చెప్తున్నాను. తర్వాత తెలుసుకున్నా, అరే అయ్యగారికి ఏం తెలియదు, మరి ఎట్లా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడతాడు ఏమో. తర్వాత అర్థమైందట, అరే దేవుడు మాట్లాడతాడు. ఈ విషయము చాలామంది చెప్పారు నాకు. అయ్యా గుడికి వచ్చినప్పుడల్లా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఏ విషయంలో కృంగిపోయి వచ్చాను,
నేనేమి బలహీనతతో వచ్చాను, నేనే విషయంలో పొరపాటు చేస్తాను, అదే మాట్లాడతాను దేవుడు ఇక్కడికి వచ్చి నాతో. వీళ్ళ కోసం కానీ అదే మాట్లాడుతున్నావు నువ్వు. అది అర్థమేంటి? దేవుని మాట ఉన్నదా లేదా? మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తునికేమో మీరు వింటున్నారు. మీరేం చేస్తాను? దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు వింటున్నారు, నేను కూడా వింటాను. యేసుక్రీస్తునికేమో. సర్వశక్తియో మిక్కిలి కనికరంగల పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. నువ్వు నమ్మదగిన దేవుడవు, మాపై ఆశీర్వాదపు జలులు కురిపించేవాడు. దీవించుటకే మమ్మల్ని ఎన్నుకున్నావు, ఆశీర్వదించుటకే మమ్మల్ని పిలిచావు. యేసయ్యా, మంచి దేవుడవు నీవు, నమ్మదగిన దేవుడు నీవు. తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా ప్రేమిస్తున్నావు. మా కన్నీళ్ళు తుడుస్తున్నావు, మా సమస్యలు తీరుస్తున్నావు, మా రోగాలు బాగు చేస్తున్నావు. నాయనా, నీ వంటి దైవాన్ని మేము ఎక్కడ చూడగలం? నీ వంటి దేవుణ్ణి మేము ఎక్కడ కనుగొనగలం? పరిశుద్ధుడా, నీ మెల్లనైన స్వరాన్ని మేము వింటున్నాం. మేము విని ఇశ్రాయేలు ప్రజల వలె కోపం పుట్టించక నాయన, నీ దీవెన ఆశీర్వాదాలు పొందే కృప మాకు దయచేయి. యెహోషువ కాలేబుల వలె, నీ ప్రవక్తల వలె నాయనా, సమూయేలు వలె నీ మాట వినగలిగే కృప చెవులు మాకు దయచేయి. ఆయన ఎంతమంది దుష్టుని పీడతతో ఎంతమంది పీడింపబడుతున్నారో వారందరినీ విడిపించండి. రోగాలు బాగు చేయండి, బలహీనతలు తొలగించండి. నరాల బలహీనత, నడి నెత్తి మొదలు అరికాల వరకు ప్రతి అవయాన్ని ముట్టి స్వస్థపరచు ప్రభా. ప్రతి రోగము తొలగిపోవాలి, ప్రతి బలహీనత తొలగిపోవాలి, ప్రతి నొప్పి తొలగిపోవును గాక. యేసు నామమున ప్రతి అవయవంలో స్వస్థత శీఘ్రముగా లభించును గాక. అవును, మా పాపముల కొరకు, మా రోగముల కొరకు దెబ్బలు తిన్నావు. నీ నామను ప్రార్థిస్తున్నాం. నీ రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించాను ప్రభా. ఈ సమయంలో నీ బిడ్డల యొక్క రోగాల కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి రోగమును యేసు నామమున శపిస్తున్నా. దైవ శక్తి ప్రతి శరీరమును ప్రవేశింపి ఆ యొక్క రోగములను తొలగించును గాక. దయ్యములు వెళ్ళిపోను గాక, దురాత్మలు వెళ్ళిపోను గాక, రోగములు కలిగిస్తున్న చీకటి శక్తులు పారిపోను గాక. దేవుని బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నా. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల ఇప్పుడే. ప్రతి తలనొప్పి మాయమైపోను గాక. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలకు విడుదల యేసు నామమున కలుగును గాక. అయా, నీకు వందనములు, స్తోత్రములు. నీవు స్వస్థపరచువాడవు, నీవు విడిపించువాడవు, నువ్వు బాగు చేయువాడవు. నీ కొరకు ఎదురు చూస్తున్నావు. నీ రాకకై మమ్మనందరినీ ఆయత్తపరచుము. ఘనత నీకు చెల్లిస్తున్నాం, మహిమ నీకు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం ముందు నిలిచుండే కృప మా అందరికీ దయచేయము. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. Where can